షాపుల్లో యూరియా ఇవ్వలేని రేవంత్ సర్కారు మొబైల్ యాప్లో ఇస్తామంటూ బీరాలు పలికి చివరకు చేతులెత్తేసింది. దీంతో రైతుల యూరియా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలో యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. అన్న సమాచారంతో రైతన్నలు అక్కడికి భారీగా తరలివచ్చారు. వచ్చింది కేవలం 440 బస్తాల యూరియా, కానీ అక్కడికి వచ్చింది అన్నదాతలు మాత్రం వేలల్లో ఉన్నారు. యూరియా కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అక్కడికి వచ్చిన అన్నదాతలు యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఆగమాగమయ్యారు. చదువురాని మొబైల్స్ లేని వారి పరిస్థితులు ఏంటని అధికారులను ప్రశ్నించారు. అన్నదాతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను తమ పాలిట శాపంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందిన యూరియా రేవంత్ పాలనలో ఎందుకు అందడం లేదని రైతులు నిలదీశారు. వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ బయ్యారము రాబోద్దు. ఇక్కడ పోయిన యాసంగికి కూడా యూరియా అసలు దొరకడం లేదు. ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నాం, టయానికి యూరియా అందక మేము ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు వరి పంటకు కూడా ఈ ఎకరం యూరియా కూడా దొరకలేదు. కష్టాలతో బయట ఎక్కువ రేటుతో తీసుకొని ఈ వరి పంటకు పండించినాం. ఇప్పుడు యూరియా ఈ యాసంగి పంటకు మొక్కజొన్న తీసుకొని కూడా ఇప్పుడు దాకా ఒక బస్తా కూడా అందట్లేదు. అదేదో ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. దయచేసి ఈ ప్రభుత్వం ఏందో ఏం అర్థం కావట్లేదు. యూరియా మాత్రం అసలు ఒక బస్తాలు కూడా దొరకట్లేదు. నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోట వేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన ఎకరన్నరకు కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి, నేను ఏం చేయాలి? ఏదో కార్డు అంటున్నారు, మరి కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద 10 కట్టలు రాసారు. ఆ ఒక్క కట్ట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను పొలంలో పని చేసుకునేటోని నేను. మరి యాప్ అంటున్నారు, మరి ఆ యాప్ ఎందుకు ఇవన్నీ ఇచ్చేది ఫ్రీగా ఇయ్యాక మాకు ఎటువంటి ఏం తెలియని రైతులం మేము. ఏం తెలియని రైతులం మేము. మాకు యాప్లు ఇవన్నీ అంటే మేము ఎలా అండి, మేము ఎలా భరించగలం? మేము యాప్లు గీపులు తీసేయండి, మాకు యూరియా పంపించండి.